డ్రగ్స్ కూడా దానికోసం ఇంకా వాడుతుంటారు. డ్రగ్స్ వాడుతుంటారు, కొన్ని కొన్ని మిషన్స్ వాడుతుంటారు, కొన్ని మిషన్స్ వాడుతుంటారు, ఆపరేషన్స్ వాడుతుంటారు. ఎక్కువ మన ఇండియాలో తక్కువ, కానీ అకల్ట్ అంటే వేరే ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువున్నాయి. అంటే కొన్ని ఫేస్‌బుక్ గ్రూప్స్ ఉంటాయి మనకి. దాంట్లో అకల్ట్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి. నేను చూస్తుంటా కదా! భయంకరంగా ఉంటాయి. అరే! హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అయిపోయేదని ఏందేందో చేస్తారేంది వీళ్ళు అనిపిస్తా ఉంటది అంతా కూడా. సో, అది సెండింగ్ అండ్ రిసీవింగ్ ప్రాసెస్‌లో కూడా ఆ సైకిక్ పవర్‌ని ఉపయోగిస్తుంది. అంటే రామ్‌తా ఏం చేస్తారంటేనండి, రామ్‌తాలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. సెండింగ్ అండ్ రిసీవింగ్ అని. ఇద్దరు స్టూడెంట్స్ ఎదురెదురుగా కూర్చుంటారు. ఇద్దరు స్టూడెంట్స్ ఇది రామ్‌తాలో ఫస్ట్ క్లాస్ రోజే అవుతుంది సాధారణంగా. ఆపోజిట్ కూర్చుంటారు. ఒకళ్ళ పీనియల్ని ఒకళ్ళు చూస్తూ ఉండాలి. అంటే వాళ్ళ దివ్య చక్షువుని. అయితే ఈ ప్లేస్ మనకు కనబడడం కోసం ఇక్కడ ఒక స్టార్ గాని, ఒక చుక్క గాని ఇక పెడతారనమాట. నేను ఇప్పుడు మీకు చూస్తున్నానంటే అక్కడ ఎక్కడ చూడాలో ఒక ప్లేస్ గుర్తనమాట. నేను మీ వైపు చూస్తూ ఉంటాను. ఒకటి అనుకుంటారు మీరు. మీ మనసులో ఒకటి మీరు అనుకుంటారు. అది నేను చెప్పగలగాలి. సెండింగ్ అండ్ రిసీవింగ్. తర్వాత మీరు ఒకటి అనుకుంటారు. అవతల వాళ్ళు చెప్పగలగాలి. మాటలు లేకుండా ఇద్దరు మాట్లాడుకోగలగాలి. అది పీనియల్ గ్లాండ్ యొక్క సామర్థ్యంతో అది సాధ్యమే. అది సాధ్యమే. చాలామంది గురువులకు సాధ్యమేనండి అది. సాధ్యమవుతుంది. అంటే వాళ్ళది మనం తెలుసుకోలేము. అక్కడ ఓన్లీ రిసీవింగే ఉంటుంది, సెండింగ్ ఉండదు. చాలామంది సెండింగే ఉండదు, రిసీవింగే ఉంటుంది. మన గురువుగారి దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ మనసులో ఏ ఆలోచన ఉందో రిసీవింగ్ అయిపోతుంది ఈజీగా. రాగానే గుర్తుపట్టేస్తారు అతని మనసులో ఏం ఆలోచన ఉందో. చాలామందికి ఉంటుంది. ఎందుకంటే పీనియల్ గ్లాండ్ ధ్యానం చేసి పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ రావడం వల్ల అలా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పీనియల్ గ్లాండ్కున్న ఇంకొక సైకిక్ పవర్ ఏంటంటే, అది ఇప్పుడు మనం తెలుసుకున్న ఫస్ట్ పవర్ ఏంటి, సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి, థాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మీ ఆలోచన అది కనిపెట్టగలదు. నెంబర్ 3 ఏంటంటే అది చూడగలదు కూడా. అంటే ఎట్లా కళ్ళు మూసుకున్నప్పుడు మనం కనబడే విజన్స్ కాదు, కళ్ళకు రామ్‌తాలో ఇంకో డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ ఎట్లా ఉంటుందంటే, ఇంత పెద్ద ర్యాంచ్ ఉంటుందండి. పెద్ద ర్యాంచ్ ఉంటుంది. పెద్ద ర్యాంచ్‌కి ఏం చేస్తారంటే, ఒక కాగితం మీద ఏం చేయాలంటే మీరు ఒకటి రాయాలి. సంథింగ్ ఏదన్నా ఒక పిక్చర్ కానీ, ఒక అరటిపండు బొమ్మ కానీ ఏదైనా వేశారనుకోండి మీరు అరటిపండు బొమ్మ వేసినటువంటి కాగితాన్ని మీరు తీసుకుని పోయి ఏం చేస్తారంటే, ఒకటి కాంపౌండ్ వాల్, పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది. పెద్ద ర్యాంచ్ కాంపౌండ్ వాల్. ఒక దగ్గర మీరు అంటిస్తారు ఆ పిక్చర్‌ని. మీరే మీ చేత్తో అరటిపండు వేసిన పిక్చర్‌ని అలా చూసుకొని అంటిస్తారు కాంపౌండ్ వాల్‌కి. మళ్ళీ మీరు వెనక్కొచ్చేస్తారు. మిమ్మల్ని ర్యాండమ్‌గా నిల్చోబెడతారు అక్కడ. కళ్ళకు గంతలు కడతారు. మీరు వెళ్ళి మీ పిక్చర్‌ని పట్టుకోవాలి మీరు. మీరెక్కడ అంటిపెట్టారో పిక్చర్‌ని మీరు కళ్ళకు గంతలు కడితే ఏమి కనబడకుండా గుడ్డివాళ్ళలాగా వెళ్ళి దాన్ని క్యాచ్ చేయగలగాలి. ఆ కళ్ళు మూసుకొని ఆ థాట్ అయితే విజన్స్ చూడడం కాదు. కళ్ళు మూసినప్పుడు కూడా, పూర్తిగా మూసినప్పుడు కూడా ఫిజికల్‌గా కూడా చేయగలగాలి. ఫిజికల్‌గా కూడా థర్డ్ ఐతో చేయగలగాలి. చేయొచ్చు. రామ్‌తా చేయొచ్చు అంటారు. ప్లస్ ఇంకోటి ఏమంటారు కదా రామ్‌తా, ఇవన్నీ బేసిక్స్ అంటారు. బ్లైండ్ మెన్స్‌కి ఏమైద్దంటే వాళ్ళకి సాధనతోటి వాళ్ళకి పీనియల్‌ని యాక్టివేషన్ సహజంగా వచ్చేస్తుంది వాళ్ళకి. ప్లస్ కొద్దిమంది మీరు గమనించారు లేదా, కళ్ళకు గంతలు కట్టుకొని ఆ వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆ పవర్స్ అదంతా వచ్చేది మీ పీనియల్‌తో చీకట్లో చూడగలుగుతారు కొంతమంది. పీనియల్ అంటే యాక్చువల్ మీ కళ్ళు కాదు ఇక్కడ చూసేది కళ్ళ వెనుకున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ తమ్ముడు వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు చూసేది ఆ కెమెరానా? ఆ కెమెరా ద్వారా ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆఫ్ చేస్తే కెమెరా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు కెమెరా దాంట్లో అది పని చేయదు. కెమెరా వెనకాల చూసేవాడు ఉంటేనే కెమెరా పనిచేస్తుంది. కెమెరామెన్ ఉంటేనే కెమెరా పనిచేస్తుంది. అలాగే మీ కళ్ళు చూస్తున్నాయి అని చెప్పి మీరు ఇల్యూజన్లో ఉన్నారు. మీరు భ్రమలో ఉన్నారు మీ కళ్ళు చూస్తున్నాయని. మీ కళ్ళ వెనక చూసేవాడు ఇంకొకడు ఉన్నాడు, పీనియల్ గ్లాండ్. మీ కళ్ళ వెనకాల చూసేది పీనియల్ గ్లాండ్. మీ బ్రెయిన్ చూస్తుంది కాబట్టి మీకు కనబడుతుంది, అది దర్శనం ఇస్తుంది. సింపుల్ లాజిక్ మాస్టర్స్. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థమైతే ఏమవుతుందంటే, స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి ఒక పెద్ద రెవల్యూషన్ ఇది. ఆస్ట్రల్ మాస్టర్, నేను చెప్పాను ఇది మొన్న రీసెంట్గా. ఆస్ట్రల్ మాస్టర్స్ అన్నవారు ఆస్ట్రల్గా లేరు, ఫిజికల్గానే ఉన్నారు. ఇక్కడ ఆస్ట్రల్గా ఎవరూ లేరు, ఇక్కడ అంతా ఫిజికలే.
అందుకే అండి ఒక స్పిరిచువల్‌లో ఒక రెవల్యూషన్ లాగా మీకు అర్థమవుతుంది. మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం నా పీనియల్‌లో, నా బ్రెయిన్‌లో ఉంది. నా మెమొరీలో ఉంది కాబట్టి ఇది నాకు కనబడతది అంతే. ఇది నాకు కనబడుతుంది. ఇప్పుడు నా ముందు కుర్చీ యేసుకొని మహావతార్ బాబాజీ గారు కూర్చున్నారనుకోండి, ఆయన నాకు కనబడరు. ఎందుకంటే ఆయన ఎలా ఉంటారో చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు కాబట్టి. బొమ్మ చూసాము. కానీ ఆయన బొమ్మలో ఉన్నట్టుగానే ఉన్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? రూపాన్ని మార్చుకుంటూ ఉంటారాయన. ఒకేలాగుండరు. ప్లస్ ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏందంటే మాస్టర్స్, మహావతార్ బాబాజీ గారు వచ్చి మన ముందు కుర్చీలో కూర్చున్నా కూడా మనం ఆయన్ని చూడలేము, చూడగలం. 2. అది కన్ను మీద ఆధారపడి లేదు. మహావతార్ బాబాజీ గారు వచ్చి కూర్చున్నా కూడా ఆయన ఆస్ట్రల్‌తో ఉండరు. ఫిజికల్‌గానే కూర్చుంటారు. కానీ ఆయన భౌతిక రూపానికి సంబంధించినటువంటి సమాచారము నీ బ్రెయిన్‌లో లేకపోవడం వల్ల నీ కళ్ళు దాన్ని చూడలేవు. నువ్వు చూసే వస్తువు యొక్క సమాచారం నీ బ్రెయిన్‌లో ఉంటేనే నువ్వు చూడగలవు. నువ్వు బ్రెయిన్‌లో లేకపోతే వాళ్ళు నీకు ఆస్ట్రల్‌గా కనబడుతూ ఉంటారు. కానీ ఏ ఆస్ట్రల్ మాస్టర్ కూడా ఆస్ట్రల్‌గా లేరు. రాంతా చెప్తారు. నా సొంత పరిజ్ఞానం కాదు. రాంతా చెప్తున్నాను. నీ కంటి వెనక ఉన్నటువంటి నీ కెమెరామెన్‌కి తెలిసిందంటేనే నువ్వు చూడగలవు. నీ కన్ను అన్నీ చూస్తుంది. ఇప్పుడు విషయం ఏందంటే బాబాజీని కూడా చూస్తుంది నా కన్ను. ఇక్కడ బాబాజీ గారు ఫిజికల్‌గానే ఉంటారు. ఆస్ట్రల్‌గా ఎవరు ఉండరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇది నేను చెప్పాననో, రామ్తా చెప్పానో విశ్వసించాల్సిన అవసరం లేదు. మీకు మీరు ధ్యానంలో కూర్చొని క్లారిఫై చేసుకొని మీ విశ్వాసంలోకి మీరు వెళ్ళండి. అక్కడ బాబాజీ గారు కూర్చున్నారు. నా కన్ను చూస్తుంది ఆయన్ని ఫిజికల్‌గా. కానీ నాకు కనబడడు. ఆయనకు ఎప్పుడు కనబడతాడు? ఆయన రూపానికి సంబంధించిన సమాచారము, జ్ఞానము నా బ్రెయిన్‌లో ఉంటేనే ఆయన కనబడతారు. నా పీనియల్‌లో ఉంటేనే ఆయన కనబడతారు. అదే నేను ధ్యానంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి నా పీనియల్ని ఇంకా మంచిగా యాక్టివేట్‌గా చేసుకొని సంపూర్తిగా నేను ఒక మోక్షం వైపు వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు నాకు ఆయన ఫిజికల్‌గానే కనబడతారు. ఒక మహావతార్ బాబాజీ గారు కాదండి, రామ్తా గారు కూడా ఎక్కడ సెషన్ జరిగినా ఆయన ఫిజికల్‌గా ఉంటారు. కానీ మనకు ఆయన కనబడరు. అంటే మన కన్ను చూస్తుంది కానీ కనబడలేవు. ఆ జ్ఞానం సంపాదించేంత డీపర్‌లో మన పీనియల్ ఉండగలగాలి. కానీ ఉన్న లోగుట్టు అంతా పీనియల్‌లోనే ఉంది. మళ్ళీ మీకు ఇల్యూజన్స్ సృష్టించేది కూడా అదే పీనియలే. ఇల్యూజన్స్ ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ లెవెల్ బాగా తగ్గిపోతుందో, మీ బ్రెయిన్‌కి ఆక్సిజన్ ఏమీ చేరకుండా ఉంటుందో, ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఎప్పుడైతే మీ బ్రెయిన్‌కి ఆగిపోతుందో అప్పుడు మీ పీనియల్ మీద ఒక ఒత్తిడి పడుతుంది, ఒక ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ తోటి పీనియల్ కొన్ని ఆ చిత్త భ్రమలు కల్పిస్తుంది మీకు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు జరిగేది అదే. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. అందుకే మనం చూసే విజన్స్, మనం చేసే ఆస్ట్రల్ ట్రావెలింగ్స్ చాలా వరకు మనం బేరీజ్ వేసుకోవాలి. రియలా, ఇల్యూజనా? కొన్ని ఇల్యూజన్స్ కూడా వస్తుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు, వాటర్ కాంటెంట్ తక్కువైనప్పుడు కొన్ని ఇల్యూజన్స్, ప్లస్ మన మానసిక స్థితి ఆధారంగా కూడా కొన్ని ఇల్యూజన్స్ లాగా వస్తుంటాయి. అది మనసు సృష్టిస్తూ ఉంటుంది ఆ ఇల్యూజన్స్ని. కానీ రియాలిటీ కూడా కనబడుతూ ఉంటుంది. ఏవి ఇల్యూజన్స్, ఏవి రియల్స్ అనేవి మన యొక్క నాలెడ్జ్ని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలా సెండింగ్ రిసీవింగ్ ఉంటుంది. ఇంకా బ్లైండ్ ఫోల్డ్ అంటే దాన్ని రాంత కళ్ళు మూసుకున్నా కూడా చూడగలగడం. బ్లైండ్ ఫోల్డ్ అంటే రాంత కళ్ళు మూసుకున్నా కూడా నీకు ఎదుట ఉన్న వ్యక్తి నీకు కనబడగలగాలి. ఎందుకంటే నీ కన్ను ఒక లెన్స్. కెమెరా ఎట్లయితే ఒక లెన్సో, మన కన్ను ఒక కుంభాకార కటకమో పుటాకార కటకం, ఒక లెన్స్, జస్ట్ ఓన్లీ లెన్స్. చూసేవాడు కన్ను వెనకాల చూసేవాడు ఉన్నాడు. ఆ వెనకాల ఉన్నవాడిని పట్టుకోవాలి మనం. ఆ కన్ను వెనకాల ఉన్నది పీనియల్, దాన్ని చూసేవాడు పీనియల్ గ్లాండ్ అని చెప్పుకుంటూ ఏమంటారంటే, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మాట చెప్తారండి. ఇద్దరు ఎదురుగా కూర్చున్నప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క పీనియల్నే చూస్తూ ఇక్కడే నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క దివ్య చక్షువుని చూస్తూ ఉంటే నీ పీనియలు ఆ పీనియల్ కూడా రెండు కనెక్ట్ అయిపోతాయని చెప్పంటారు. అలా కనెక్ట్ అయిపోవడం నీకు నీ పార్ట్నర్ అని చెప్పంటారు. నీ పార్ట్నర్కే కాదు,
నువ్వు సూర్యుడిని చూసినా సరే, సూర్యుడిని నువ్వు తదేకంగా చూసినా సరే, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ కూడా నీకు అర్థమైపోతుందంటారు. దీనికి కూడా చైతన్యం ఉంటుందండి. దీనికి కూడా చైతన్యం ఉంటుంది. కాన్షియస్ ఉంటుంది. కానీ దానికి అది కాన్షియస్‌ని బయటకి ఎక్స్‌ప్రెస్ చేయలేదు. దీనికి కూడా నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేదు. దాని చైతన్య స్థితి ఆ జడత్వంలో ఉండడం వల్ల అది ఎక్స్‌ప్రెస్ చేయలేదు. కానీ దీంతో కూడా మనం సంభాషించొచ్చు. ఇప్పుడు మొక్కలు మాట్లాడదని చెప్పి అర్థమైపోయింది. రాళ్ళు కూడా మాట్లాడతాయి. సృష్టిలో ఉన్నటువంటి నిర్జీవ పదార్థమైన, సజీవ పదార్థమైన ప్రతి దానికి కూడా చైతన్యం అనేది ఉంది. ఆ చైతన్యంతో మనం సంభాషించొచ్చు. ప్రతి దాంతో మనం సంభాషించవచ్చు. కాకుంటే ఆ చైతన్యంతో మనం లింకప్ కావడం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం. దీనికి నీ మెమొరీకి లింకప్ ఉండదు. పీనియల్ పక్కనే నీ మెమొరీకి సంబంధించింది ఉన్నా కూడా సరే, నీ పీనియల్కి ఆ మెమొరీకి నీ మెమొరీని బట్టి పీనియల్ పనిచేయదు. నీ జ్ఞాపక శక్తిని బట్టి నీ పీనియల్ గ్లాండ్ పనిచేయదు. నీ మెమొరీకి ఆవల ఉంటుంది నీ పీనియల్ యొక్క సామర్థ్యం అనేది. సో మీరు మీ పీనియల్ సామర్థ్యాన్ని పెంచుకోగలిగితే, ఇప్పుడు మీకు ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో హాస్టల్ మాస్టర్సు, మీరు వారితో ఫిజికల్‌గా కూర్చొని మాట్లాడొచ్చు. ఇది చెప్పడం వెనకాల ముఖ్య ఉద్దేశం అనమాట నాది. మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు రాంతా చైతన్యం ద్వారా నాకు అందబడ్డ పదాలు నేను చెప్తూ ఉంటా. కొన్ని నా పదాలు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు నాకంత ఇబ్బంది ఉండదిక. నేను రాంతాతో నేను చూడగలిగితే నేను రాంతాని నా పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చెప్పేవి నేను చెప్పొచ్చు మీకు డైరెక్ట్‌గా. అలా కూడా సాధ్యమే. పీనియల్ యొక్క కెపాసిటీ పెంచుకోవాలి. 6వ చైతన్య తలంలో మనం ఉండేలాగా చేసుకుంటే, విశ్వంలో ఎవ్వరితో అన్నా మీరు ఫిజికల్‌గా రప్పించుకొని మాట్లాడొచ్చు మీరు. వారేందంటే హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా వారికి నచ్చిన రూపాల్లో ఉంటారు. కానీ మనం మానవ రూపంలో ఉన్నాం కాబట్టి, మీరు వాళ్ళని మానవ రూపంలో రమ్మని ఆహ్వానించొచ్చు. వారు మానవ రూపంలో కూడా అంటే మనకున్న రూపంలో అంటే వాళ్ళు చాలామంది ఏలియన్స్ రూపంలో ఉంటారని చెప్పంటారు. ఏలియన్స్ కూడా మన దగ్గరికి వచ్చి మన రూపంలో కూర్చొని మనతో మాట్లాడేలా మనం చేయొచ్చు. మన పీనియల్ గ్రంథి యొక్క సామర్థ్యం పెంచుకోవడం ద్వారా. పీనియల్ గ్రంథి సామర్థ్యం పెంచడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ధ్యానం మాత్రమే. మన ధ్యానం అంటే చాలా సింపుల్ అనిపిస్తుంది కదా మాస్టర్ మనకి. యాక్చువల్గా ధ్యానం ఏముంది, చాలా సింపుల్. కళ్ళు మూసుకుంటాము, కూర్చుంటాం, కాలు క్రాస్ చేస్తాం, చేతులు క్రాస్ చేస్తాం అంటాం. అంత సహజంగా సింపుల్గా అది అనిపించినా అది చేసే ప్రక్రియ అసామాన్యం. అది చాలా చేస్తుంది మనకి. మనం దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు కళ్ళు మూసుకొని కాలు క్రాస్ చేసుకొని చేతి వేలు పట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టావు అంటే అది లోపల ఎన్ని విస్ఫోటనాలు సృష్టిస్తుందో మనం గుర్తించకున్నా అవి జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు నీకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు నువ్వు గుర్తిస్తావు, ఓహో నేను ఈ మాస్టర్తో నేను మాట్లాడగలిగాను, నేను చూడగలిగాను, ఇది ఎలా సంభవించింది, ఆనాడు ధ్యానంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అని చెప్పన్నట్టుగా. అందుకే చాలామంది సిద్ధులు, యోగి పవర్స్ అలా ప్రదర్శిస్తూ ఉంటారు. సో అలా పీనియల్ గ్లాండ్కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది. మన పీనియల్ని మనం ఒక్కసారి దాన్ని మరింత యాక్టివ్ చేద్దాం. మన పీనియల్ గ్లాండ్ని, మన త్రినేత్రాన్ని, మన ఆజ్ఞాచక్రాన్ని, మన 6వ చైతన్య స్థితిలోకి మనం మరింత శక్తిని పంపించి దాన్ని మరింత ఉత్తేజితం మనం చేద్దాము. సెషన్ వింటున్న వారికైనా లేని వారికైనా కూడా ఒకానొక మాస్టర్తో ఫ్రెండ్షిప్ ఉంటుందండి. ఒకానొక మాస్టర్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఒక్కరితో ఒక డీపర్ సోల్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకొని ఇప్పుడు ఇక్కడ జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది పైన ఉన్నారు. మళ్ళీ ఉన్నత తలాల్లో ఇక్కడ ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువ జనాభానే ఉంది. ఇంకా ఉన్నతమైన తలాల్లో ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే హాస్టల్ మాస్టర్స్ 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది. హాస్టల్ మాస్టర్స్ అంటే హాస్టల్ ప్లేన్లో ఉండే మాస్టర్స్. అలాంటి హాస్టల్ ప్లేన్సే ఎన్నో ఉన్నాయి. కోటాను కోట్ల హాస్టల్ ప్లేన్స్ ఉన్నాయి. కోటాను కోట్ల హాస్టల్ ప్లేన్స్లో ఈ భూమి మీద మనం ఎట్లయితే జీవిస్తున్నామో వాళ్ళు అక్కడ అలా జీవిస్తున్నారు. కాకపోతే వాళ్ళ చైతన్య స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది, శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వారి ఆకారం అలాగా ఉండకపోవచ్చు. కానీ ఏం జరుగుతుందంటే మాస్టర్స్ ఇక్కడ మీరు ఇది ఎప్పటికైనా మర్చిపోకుండా మీరు బాగా జ్ఞాపకంలోకి ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జన్మ తీసుకున్నప్పుడు అందరం ఒకేసారి మనం జన్మ తీసుకున్నాం. అది తెలుసుగా మనందరికీ.
వాయిడ్ నుంచి మహాశూన్యం నుంచి ఒకేసారి రాంత ఒక విస్ఫోటనం చెందినట్టుగా కాంతి పుంజాలుగా మనందరం పుట్టామని చెప్పారు కదా. ఆ తరువాత మనం చేసేటువంటి ప్రయాణంలో ఏమవుతుందంటే జన్మజన్మల ప్రయాణంలో ఖచ్చితంగా స్నేహం ఉంటుంది. స్నేహం లేకుండా ఎవరూ ఉండరు. అది కాంతిపుంజ రూపంలో దేవుని రూపంలో ఉన్నా కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది. ఒక అనుబంధం అనేది ఉంటుంది. ఆ అనుబంధంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో దానికి కొన్ని వందల వేల రెట్ల మందికి పైన ఉంటూ ఉంటారు. మనతో పాటు అనుబంధంలో ఉన్న వ్యక్తి మనకంటే ముందుగా జ్ఞానం నేర్చుకొని ఒక హాస్టల్ మాస్టర్గా మారి ఉన్నతమైన తలాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు అతను ఎప్పుడూ కూడా మనల్ని మర్చిపోడు. ఆ బంధం అప్పుడు మొదలైన బంధం ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. దానికి లింగము, వయస్సు ఇలాంటిది ఏమీ ఉండదు. ఆ బంధం అనేది, ఆ అనుబంధం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. అలా సోల్ ఫ్రెండ్స్ ఉంటారండి. సోల్ మేట్స్ కాదు, సోల్ ఫ్రెండ్స్ ఉంటారు. సోల్ మేట్స్ అనేది తప్పుగా వాడబడ్డ వర్డ్ అది. అయితే సోల్ మేట్స్ కూడా ఉంటారు. దాని గురించి రాంత ఒక బుక్కే రాశారు. దాంట్లో రాంత క్లియర్ కట్గా వివరించారు సోల్ మేట్స్ అంటే ఎవరు అనేది. కానీ బయట చెప్పుకుంటున్నటువంటి సోల్ మేట్స్ కాదు. సోల్ మేట్స్ అంటే అది వేరే. ఆ సబ్జెక్టు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఆ సబ్జెక్టు సోల్ మేట్స్. కానీ ఇప్పుడు సాధారణంగా మనం వాడుతున్నటువంటి సోల్ మేట్స్ అది కానే కాదు. ఇప్పుడంతా రాంగ్ డిస్టింగ్విష్లో వాడబడుతుంది, రాంగ్గా వాడబడుతుంది సోల్ మేట్స్. సోల్ ఫ్రెండ్స్ ఉంటారు మనకి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఆత్మ బంధువులు అంటుంటాం కదండి. మనం ఒక మాట మనం వాడుతుంటాం, ఆత్మ బంధువులు అన్న పదం మనం సాధారణంగానే వాడుతుంటాం. మీరు ఒక వంశంలో జన్మ తీసుకున్నారంటే మీ లింక్ మళ్ళీ మీకు కొనసాగుతూనే ఉంటుంది. లింక్ అప్ ఉంటుంది, ఆ కొనసాగుతూ ఉంటుంది. అది వంశానికి సంబంధించిన ఆ కొనసాగింపు. ఈ సోల్ ఫ్రెండ్స్ వేరు, స్నేహం వేరు. అది వంశంలో ఉన్నటువంటి ఆ కొనసాగింపు. అది ఈ సోల్ ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళతో మీకు లింకప్ ఉంటుంది, సమాచార ఎక్స్చేంజ్ ఉంటుంది. ఈ సోల్ ఫ్రెండ్స్ అనేది చాలా ప్రత్యేకమైన వారు. ఈ టిపికల్ సోల్ ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే ఇప్పుడు మనం భూతలంలో ఉన్నప్పుడు ఒకప్పుడు మనతో స్నేహం చేసినటువంటి మన మిత్రులు ఉన్నతమైన లోకాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ మనతో కంటిన్యూయస్ ఫ్రెండ్షిప్ చేయడం కోసం వస్తూనే ఉంటారు. టిపికల్ సోల్ ఫ్రెండ్స్ వాళ్ళు. మనం ఒక వంశంలో మనం జన్మ తీసుకుంటాం. మీ తండ్రి మళ్ళీ మీ కడుపున పుట్టొచ్చు, తర్వాత వంశం కంటిన్యూ అవుతూ ఉంటుంది. వంశానికి సంబంధించి ఆ వంశధార కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాని గురించి కాదు. సోల్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ వేరే ఉంటారు మీకు. మీ జన్మలో ఆ జన్మలో మీ ఒక జీవితం మీరు జీవిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జన్మలో మీతో పాటు ఈ జన్మలో మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, మీతో మీ స్నేహితుడు, తను ఎన్లైటన్మెంట్ పొంది తను కాంతిపుంజంగా మారి వెళ్ళిపోయాడు. మీరు ఇదే జన్మలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఇంకో జన్మ మీరు తీసుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్ మీరు ఇంకో జన్మ తీసుకున్న మిమ్మల్ని మర్చిపోడు. మీతో సమాచార మార్పిడి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతను హాస్టల్ ప్లేన్లో ఉండి. మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండ్ ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఒకతనికి ఆధ్యాత్మికత సాధారణంగా ఏమీ లేదు. అయినా కూడా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా భౌతికవాదులే ఎక్కువ ఉన్నారు చాలామంది. ఎందుకంటే దాదాపు అందరం కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మాస్టర్స్, మనందరం ఒక నెట్ ద్వారా లింకప్ అయి ఉన్నాం. మనం ఎవరం కూడా ఆ నెట్లోంచి వేరుగా లేము. ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది చూసారా, ఇటు లింకప్స్ మొత్తం ఒక నెట్. మనందరం కూడా ఒక నెట్లో లింకప్ అయి ఉన్నాం. మనం ఎటు తిరిగి నెట్లో ఇటు నుంచి అటు ఇది భూతల మీద జన్మ తీసుకునే వాళ్ళం. అటు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఆ లింకప్స్ ఉంటాయి. మనందరికీ లింకప్స్ ఉంటాయి. కాకుండా ఆ నెట్ ఇంకా దాటి పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు సోల్ ఫ్రెండ్స్ అంటాం మనం. ఈ నెట్లో అందరితో మనందరం ఇప్పుడు ఇక్కడ సెషన్ తీసుకున్న అందరం కూడా ఏదో ఒక బర్త్లో ఒకసారి ఫ్రెండ్స్ అయినా అయి ఉంటాము, లేదా నా వంశంలో మీ జన్మ తీసుకుని ఉండొచ్చు, మీ వంశం అట్లా అంతా లింకప్ అండి. ఇక్కడ యూనివర్స్ అంతా లింకప్పే. విశ్వమంతా అనుసంధానమైనటువంటి ఆ జల్లెడ అంటే నా అర్థం అన్నిటితో లింకప్ అయి ఉన్నటువంటి ఒక నెట్, ఒక వల. అలాంటి సోల్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మాస్టర్స్, సో ఇది మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ బాగా ఒక ఇమ్మోర్టల్ మాస్టరు, తను అక్కడి నుంచి ఏం చేశాడు, ఇమ్మోర్టాలిటీ చేసి వెళ్ళిపోయాడు. అతను ఇమ్మోర్టాలిటీ నమ్మలేదు కాబట్టి అతను ఇంకా బాడీ వేకేట్ చేశాడు, ఇంకో జన్మ తీసుకున్నాడు. ఇతనికి అర్థమైంది కదా, ఇతను ఇమ్మోర్టల్ మాస్టర్ గారు ఇతను పైతలంలో ఉన్నాడు కాబట్టి ఇతను ఎక్కడ జన్మ తీసుకుంటాడు, ఏ రూపంలో జన్మ తీసుకుంటాడో ఇతనికి అర్థమవుతుంది. ఈ మాస్టర్కి అర్థమవుతుంది కాబట్టి ఇతను మర్చిపోడు. ఒక ఫ్రెండ్ని మర్చిపోరు, వంశస్థుల్ని మర్చిపోవచ్చు మాస్టర్స్. యాక్చువల్గా స్నేహం అనే బదులు రాంతదని అన్కండిషనల్ లవ్ అంటారు. ఎక్కడ మళ్ళీ లవ్ అంటే మళ్ళీ మేల్ ఫీమేల్ అనే భావన వస్తుందని చెప్పి నేను జాగ్రత్త పడుతున్నా.
అది మిస్అండర్స్టాండ్ మనం చేసుకోవద్దు. యాక్చువల్‌గా 2 సోల్స్ మధ్య అన్‌కండిషనల్ లవ్ అనేది స్త్రీకి, పురుషుడికి మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. అన్‌కండిషనల్ లవ్ అనేది స్త్రీకి ఉండొచ్చు, పురుషుడికి ఉండొచ్చు, ఒక తండ్రికి, కూతురికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్‌కి ఉండొచ్చు అన్‌కండిషనల్ లవ్ అనేది. అలా వాళ్ళు జీవించి ఉన్నప్పుడు అన్‌కండిషనల్ లవ్‌లో ఉన్న 2 సోల్స్‌లో ఒక సోల్ మళ్ళీ జన్మ తీసుకుంటే, ఇంకొక సోల్ హాస్టల్‌లో ఉంటే, ఆ సోల్ ఈ సోల్‌తో మళ్ళీ ఫ్రెండ్‌షిప్ కోసం రెడీగా ఉంటుందండి. దాదాపుగా ఇప్పుడు మనకి ఏ సోల్ మనతో అంటే ఒకటే సోల్ కంటిన్యూ మనతో కనెక్షన్‌లోకి వస్తుందంటే అది మన ఫ్రెండ్ అన్నట్టు అర్థం. అది మనతో పాటు బాండింగ్‌లో ఉన్న ఫ్రెండ్ అని అర్థం అనమాట. సోల్ ఫ్రెండ్ అనుకోండి, సింపుల్ అయిపోతది. వేరే ఏ అపార్థాలకి ఏ చోటు ఉండదు. అని అర్థం. వాళ్ళని మనం భౌతికంగా చూడొచ్చు కూడా. మీ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా. సో చూడడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీరు ఎదిగే ప్రక్రియలో, మీ వికాస ప్రక్రియలో భాగంగా, మీ చైతన్య స్థాయిలు మీరు పెంచుకునే ప్రక్రియలో భాగంగా వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీకు సూచనలు అందిస్తారు, మీకు సలహాలు ఇస్తారు. ఇలా ముందుకు వెళ్ళు, అలా ముందుకు వెళ్ళు అని. యాక్చువల్‌గా ధ్యానం సర్వరోగ నివారణి మాస్టర్. అయినా కూడా ధ్యానం చేస్తున్నా కూడా ఇంకా కొన్ని డిసీజెస్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్ళవు కూడా. ఆ పాయింట్ బ్లాక్ రేంజ్‌లో వెళ్తాయి, వెళ్ళవు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో లోతుగా వెళ్ళి దాన్ని తవ్వి మూలాలతో సహా పెకిలించి వేయాల్సి ఉంటుంది. ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే డిస్‌ఈజ్ అనేది మనం అనుకుంటున్నామో ఆ డిస్‌ఈజ్ ఏ గ్లాండ్‌కు ఉందో దాన్ని గమనించగలిగి, ఆ గ్లాండ్ ఏ సీల్‌కి ఉందో ఈ లింకప్ గమనించగలిగి, ఆ సీల్‌ని గనక మీరు రిపేర్ చేశారు అంటే ఇది రిపేర్ అయిపోతుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎంతసేపటికి ఏం చేస్తున్నాయి? ఆ డిసీజ్‌కే మందులు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి. ఎంతసేపటికి ఆ డిసీజ్‌కి మందులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఆ డిసీజ్ నిద్రపోతుంది. అది తాత్కాలికంగా ఉపశమనం, ఉపశమనం అది నిద్రపోతుంది. కానీ అది ఎక్కడ ఉంది మన బాడీలో? దాంతో లింకప్ అయిన గ్లాండ్ ఎక్కడ ఉంది? ఆ గ్లాండ్‌తో లింకప్ అయిన సీల్ ఎక్కడ ఉంది? ఆ సీల్‌ని పట్టుకొని నువ్వు అక్కడ చేసావనుకో, నువ్వు దాన్ని రిపేరు ఆటోమేటిక్‌గా మొత్తం రిపేర్ అవుతుంది. అట్లా సీల్‌ని మనం సెట్ చేసుకోవాలి, రిఫ్రెష్ చేసుకోవాలి. సీల్‌ని మనం ఎనర్జెటిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్టర్స్, మణిపూరక చక్రము, ఓకే, సోలార్ ప్లెక్సస్, 3వ చైతన్య స్థితి, ఓకే, దానికి అనుసంధానంగా మనకి జీర్ణాశయం ఉంటుంది. జీర్ణాశయంలో ఉన్నటువంటి లివరు, ప్యాంక్రియాసిస్, మన ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే మన గర్భాశయం కానీ, పురుషులకైతే స్పెర్మ్ రిలీజ్ చేసేటువంటి అవి కానీ, ఇవన్నీ కూడా మనకి మణిపూరక చక్రం యొక్క యాక్టివిటేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. టోటల్లీ మన లోయర్ అబ్డామిన్, మన కడుపు కింది నుంచి పార్ట్స్ మొత్తం కూడా లోయర్ అబ్డామిన్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో మనం ఆ లోయర్ అబ్డామిన్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ మణిపూరక చక్రాన్ని పూర్తి స్థాయిలో ఒక యాక్టివ్నెస్లోకి తీసుకొని వస్తాం. యాక్టివ్నెస్ అంటే ఏంటంటే ఇక్కడ చక్రం యాక్టివ్గా ఉండకుండా ఉంటుందో అనుకోవచ్చు. చక్రం అంటేనే 2 ఎనర్జీ లెవెల్స్ క్రాస్ అయ్యే దగ్గర, బ్రిడ్జ్, రైలు పట్టాలు క్రాస్ అయ్యే దగ్గర మొత్తం అడ్డంగా ఉంటాయి కదా, అలాగే చక్రాస్ కూడా. సో ఎనర్జీ పాస్ అవుతూనే ఉంటుంది, శక్తి పాస్ అవుతూనే ఉంటుంది, కానీ అది ఒక్కొక్కసారి యాక్టివేషన్లోకి ఉండవు. అలా జరుగుతూ వెళ్తుంది, కానీ అది మన వినియోగంలోనికి రాదు, మనం దాన్ని ఉపయోగించుకోలేం. అప్పుడు ఆ చక్రాస్ మన ఉపయోగంలో లేవు అని చెప్పి అంటూ ఉంటాం మనం. సో దాన్ని మనం ఏం చేస్తామంటే మన ఉపయోగంలోనికి మనం తీసుకొని వస్తాం మనం. ప్లస్ మీకు అందరికీ చెప్పినట్టుగా మణిపూరక చక్రంలో ఏముంటుంది? పశ్చాత్తాప భావన, అంటే అపరాధ భావన, నేను తప్పు చేశానేమో అన్నటువంటి భావన ఉంటుంది. లేదా వేరే వాళ్ళ వల్ల నాకు తప్పు జరిగిందేమో అన్నటువంటి భావన ఉంటుంది. లేదా మన అధికారంతో మనం వేరే వాళ్ళని మన అదుపాజ్ఞలో తీసుకురావాలని చూస్తాము. లేదా మన కంట్రోల్ అనేది ఉంటుంది. ఈ కంట్రోలు, ఆ కుతంత్రాలు, ఒక స్వార్థపరమైనటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మణిపూరక చక్రము యాక్టివేషన్లో లేకపోవడం వల్ల అయ్యే విషయాలు. మీకు అర్థమైందా మాస్టర్స్? ఇక్కడ ఆ మణిపూరక చక్రం యొక్క శక్తి స్థాయి పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి లేకపోవడం వల్లనే ఇవన్నీ మీకు దానికి అటాచ్ అయి ఉంటున్నాయి. సో దానికి అటాచ్ అయి ఉన్నవన్నీ మనం తొలగించాలంటే ఆ చక్రాన్ని మనం యాక్టివేషన్లో తీసుకురావాలి. ఇప్పుడు ఒక చక్రంతో మనం అసోసియేట్ అయి ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి
పశ్చాత్తాప భావన, అపరాధ భావన, ప్లస్ అందరినీ మన అధికారంలోకి తీసుకురావడం అనేది, కుట్రలు కుతంత్రాలు పన్నడం అనేది ఈ చక్రానికి అసోసియేట్ అయి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ చక్రము యాక్టివ్ కానందువల్ల ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. అదే మనకి ఆ చక్రము నిజంగా తన శక్తిని యాక్టివేషన్లోనికి తీసుకొని వస్తే ఇవన్నీ మాయమైపోతాయి. కాబట్టి మీ మణిపూరక చక్రం అన్నటువంటి ఆ ప్లేస్లో ఇవన్నీ మీరు గూడు కట్టుకొని ఒక నెగిటివ్ గ్లాండ్స్ లాగా ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఈ సబ్జెక్ట్ని చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను. మణిపూరక చక్రానికి అసోసియేట్గా ద పవర్, కంట్రోల్, విక్టిమైజేషన్, ద టైరాన్సీ ఉంటాయి. ఇలా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మణిపూరక చక్రం యాక్టివ్గా ఉంటే ఇవన్నీ ఉంటాయనుకుంటారు. అది కాదు, అలా కాదు. మీ మణిపూరక చక్రము యాక్టివ్ కావాల్సినంతగా యాక్టివ్ కాకపోవడం వలన ఇవన్నీ దాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఎట్లయితే ఒక అద్దానికి ఒక నల్లటి స్క్రీన్ వేసామనుకోండి, అద్దం మనకు కనిపించదు కదా. ఒక తెర మనం కప్పాం, ఒక పల్చటి నల్లటి తెర ఒక అద్దానికి కప్పామనుకోండి, ఆ తెర మనకి అద్దాన్ని కనిపించకుండా చేస్తుంది. ఆ తెరని మనం తీసేస్తే అద్దం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఆ తెరే అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి దుర్లక్షణాలు మనం చెప్పుకోవచ్చు, దుర్లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఆ కంట్రోల్ అనేది ఇవన్నీ కూడా దుర్లక్షణాలుగా మనం చెప్పుకుంటాం. ఓకే, సో మనం ఇప్పుడు వీటన్నిటి మనం తీసేస్తున్నాము. సో మనం ఏం చేస్తామంటే అద్దాన్ని యాక్టివేట్ చేస్తాం. మనం ఇప్పుడు అద్దాన్ని యాక్టివేట్ చేస్తే అద్దమే ఏం చేస్తుందంటే ఆ తెరని తనంతట తాను తీసేసుకుంటుంది, అంత ఎనర్జీతోటి తీసేసుకుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆ మిర్రర్ని మనం యాక్టివేట్ చేయబోతున్నామంటే మనం ఇప్పుడు ఆ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేయబోతున్నాము. ఇవన్నీ ఏం చేస్తాయంటే అండి, ఈ అసోసియేట్ అయినవన్నీ కూడా ఈ చక్రానికి ప్రతిగా ఇంకొక డూప్లికేట్ చక్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అదే నిజమైన మణిపూరక చక్రమేమో అని అనిపించేటట్లుగా. అందుకే రాంతా చాలా డీపర్గా చెప్తారు సీల్స్ గురించి. అసలు మణిపూరక చక్రం యాక్టివేషన్ అయిపోతే సూపర్గా ఉంటుంది, కానీ ఇవన్నీ దానికి అడ్డం పడి ఒక సూడో మణిపూరక చక్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సూడో మణిపూరక చక్రం వల్ల మీకు ఆ గ్లాండ్స్లో ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఆయా ఆర్గాన్స్కి సంబంధించినటువంటి డిసీజ్ మీకు వస్తున్నాయి. సో మనం ఒరిజినల్ మణిపూరక చక్రాన్ని మనం యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ తెర వెళ్ళిపోతుంది, సూడో చక్రం వెళ్ళిపోతుంది. సో దానికి అటాచ్మెంట్గా ఉండే గ్లాండ్లో ఈ డిసీజెస్ కల్పించేటువంటి లక్షణం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. రైట్. సో నౌ వీఆర్ యాక్టివేటింగ్ సోలార్ ఫ్లెక్సెస్. మణిపూరక చక్రాన్ని మనం ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ప్యూర్ మణిపూరక చక్రాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నామండి. ఎస్, ప్యూర్ అన్న వర్డ్ కరెక్ట్. ప్యూర్ మణిపూరక చక్రాన్ని మనం యాక్టివేషన్లోకి మనం తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు అందరం హాయిగా కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. హాయిగా కళ్ళు మూసుకుందాం, రిలాక్స్గా కూర్చుందాము. చేతి వేళ్ళలో చేతి వేళ్ళు పెట్టుకుందాము. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శరీరములోనికి సహజంగా ప్రవహిస్తున్నటువంటి ఉచ్ఛ్వాసను ధ్యానించండి. మన శరీర క్షేత్రము నుంచి నాసికా రంధ్రాల ద్వారా బయటకు ప్రవహిస్తున్నటువంటి నిశ్వాసను ధ్యానించండి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ధ్యానించండి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస కలగలిపిన శ్వాస మీద మీ ధ్యాస ఉంచండి. ఎలాంటి ఆలోచనలు కూడా మీ మదిలో రానివ్వద్దు మిత్రులారా. ఏవైనా ఆలోచనలు వస్తే వాటి కట్ చేసేయని నిర్దాక్షిణ్యంగా మళ్ళీ 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 శ్వాస మీదికే మీ ధ్యాసను రప్పించండి.
శ్వాస మీదనే మీ పరిపూర్తి ధ్యాసను ఉంచండి. శ్వాసతో లయమవ్వండి. ఆ శ్వాస యొక్క సహజ గమనము మీద మీ సంపూర్ణ ఎరుకను ఉంచండి. మీ సంపూర్ణ చైతన్యాన్ని ఉంచండి. మీ సంపూర్ణ ధ్యాసను ఉంచండి. ఎరుకతో, ధ్యాసతో, చైతన్యముతో మీ శ్వాస మీద, మీ శ్వాస యొక్క గమనము మీద ధ్యానించండి. ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ఫోకస్ ఆన్ యువర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. న్యాచురల్ బ్రెత్. ఇప్పుడు అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో ఉన్న మీకు అత్యంత శక్తివంతమైనటువంటి పార్వతీ పిరమిడ్ ప్రాంగణంలో, మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో, పత్రిజీ గారి శక్తిస్థల్లో, కైలాసపురిలో ఉన్న మనందరం కూడా అందుకని విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మన భ్రూమధ్యము నుంచి మన శరీరం మొత్తం కూడా ప్రవహిస్తూ ఉంది. కుండపోతగా, ధారాళంగా అమితమైన విశ్వమయ ప్రాణశక్తి మన శరీరం మొత్తంలో ప్రవహిస్తూ ఉంది. ఆ విశ్వశక్తికి తోడుగా మీ మూలాధారము కింద ఉన్నటువంటి మీ కుండలిని శక్తి కూడా పైపైకి మీ సహస్రార వైపుగా ప్రవహిస్తుంది. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మీ సోల్ ఎనర్జీ ఒక పిరమిడ్ ట్రయాంగిల్నే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మీ శరీరం ఒక పిరమిడ్ శక్తి క్షేత్రం. సహస్రార నుంచి మూలాధారము వరకు కాస్మిక్ ఎనర్జీ, మూలాధారము నుంచి సహస్రార వరకు కుండలిని ఎనర్జీ, ఆ రెండింటినీ కలుపుతున్నటువంటి అనాహత ఎనర్జీ, దట్ ఈస్ సోల్ ఎనర్జీ, దట్ ఈస్ పిరమిడ్ ఎనర్జీ ట్రయాంగిల్. ఆ పిరమిడ్ ఎనర్జీ ట్రయాంగిల్లోనే ఇప్పుడు మీరు ఉన్నారు. అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి మీరు సాక్షాత్తు ఆత్మని సాక్షాత్కరింప చేసుకునేందుకు సాధనా క్రియలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ దైవదేవాలే. శ్వాస మీద ధ్యాస వదలొద్దు. ఇప్పుడొక్కసారి మాస్టర్స్ శ్వాసని గమనించండి. ఒక్కసారి శ్వాస యొక్క గమనాన్ని గమనించండి. ఒకసారి శ్వాస గమనాన్ని మనం గమనిస్తే చిన్నగా లోపలికి పీల్చుకోండి ఒక ఉచ్ఛ్వాసని. అది ఎక్కడి దాకా వెళ్తుంది? మీ నాసికా రంధ్రాల నుంచి మీ థ్రోట్, అంటే మీ విశుద్ధ చక్రము నుంచి, అక్కడి నుంచి మీ ఊపిరితిత్తుల ప్లేస్, అక్కడ అనాహత చక్రము దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కిందికి కూడా ప్రవహిస్తూ ఉంటుందండి. మీ శ్వాస మీ నాసికారంధ్రము నుంచి లోపలికి వెళ్ళి మీ విశుద్ధ చక్రానికి, మీ అనాహత చక్రం గుండా కూడా ప్రవహించి మీ మణిపూరక చక్రం దగ్గర ఆగిపోతుంది. మీరు గమనికలో గమనిస్తే మీరు నాసికారంధ్రాల గుండా తీసుకున్నటువంటి సహజమైన శ్వాస మీ విశుద్ధ చక్రము గుండా, మీ అనాహత చక్రము గుండా ప్రయాణము చేసి మీ మణిపూరక చక్రము దగ్గర స్థితమయ్యి మళ్ళీ మీ మణిపూరక చక్రము నుంచి వెనక్కి మళ్ళీ అనాహత చక్రాన్ని,
మళ్ళీ విశుద్ధ చక్రాన్ని చుట్టి వచ్చి నిశ్వాసగా బయటకి వెళ్తుంది. ఈ శ్వాస గమనాన్ని గమనించండి. మీ లోపలికి వెళ్ళిన శ్వాస అంతా మీరు మీ థర్డ్ ఐ ద్వారా మీరు విజువలైజ్ చేయండి. మీరు చూస్తూ ఉండండి మాస్టర్స్. మీ శరీర ప్రాంగణంలో ఈ శ్వాస యొక్క గమనాన్ని చూస్తూ ఉండండి. నాసిక ద్వారా తీసుకున్నటువంటి శ్వాస గొంతులో విశుద్ధ చక్రము, గుండెల్లో అనాహత చక్రము, ఊపిరితిత్తుల మధ్య, అక్కడి నుంచి మణిపూరక చక్రం దగ్గరికి వచ్చి ఒక చుట్టు చుట్టుకొని మళ్ళీ నిశ్వాసగా బయటకి వెళ్ళిపోతుంది. దాని మీదే ధ్యాస ఉంచండి. ఉచ్ఛ్వాస మీద ధ్యాస, నిశ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు ఎక్కడైతే మీ శ్వాస మీ శరీరంలో తిరిగి నిశ్వాసగా మారబడుతుందో ఆ స్థానమే మీ మణిపూరక చక్రం. సోలార్ ఫ్లెక్సెస్గా పిలువబడుతున్నటువంటి మీ మణిపూరక చక్రం 3వ చైతన్య స్థితి, విజిబుల్ లైట్ పౌనపుణ్యము, కాన్షియస్ అవేర్నెస్గా ఉంటుంది. అక్కడ కాన్షియస్ అవేర్గా ఉంటుంది. అంటే మీ చైతన్యము ఒక ఎరుకలో ఉండడం ప్రారంభమైనటువంటి చక్రం. క్రిందికి వెళ్తే స్వాదిష్టానం మూలాధారంలో మీ చైతన్యం ఎరుకలో ఉండదు. ఇంకా పశుపతిగానే ఉంటారు అక్కడ మీరు. పశువు నుంచి పశుపతిగా ఎదిగేటువంటి ఆ క్రమము 1, 2లో పశువుగా ఉన్నటువంటి మీరు 3వ చైతన్య చక్రానికి వచ్చేటప్పటికే పశువు నుంచి ఆ పశుపతిగా మారేటువంటి ఎరుక మీలో ఏర్పడుతుంది. 4వ చైతన్య చక్రంలో పశుపతిగానే మారిపోతారు. సో ఎక్కడైతే శ్వాస వెనక్కి మరలుతుందో మీ శరీరం లోపలికి మీరు చూడగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మీరు నిజంగా జరుగుతుంది మీ శరీరంలో. ఇది మీరు ఊహించుకోవడం కాదు, మీరు చూడగలగడం కాదు, నిజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి మీ శరీరంలోకి మీరు దర్శించండి. దర్శనం ఇది. మీ శరీర అంతర్భాగ దర్శనం చేయండి. మీరు ఎక్కడైతే శ్వాస వెనక్కి మరలుతుందో అక్కడ ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని దర్శించండి. సోలార్ ఫ్లెక్సెస్, దానికి అనుబంధంగా జీర్ణాశయం ఉంటుంది, కాలేయము ఉంటుంది, క్లోమము ఉంటుంది, గర్భాశయము ఉంటుంది, ఇంకా ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దీని ఆధీనంలో ఉంటాయి. అదే మణిపూరక చక్రము. కాన్షియస్ అవేర్నెస్, మీ చైతన్యము ఎరుకలోనికి రావడానికి సిద్ధమవుతున్నటువంటి క్షణము మనం ఇప్పుడు దాన్ని ఎరుకలోనికి తీసుకొని వస్తున్నాం. దానివైపే మీ దృష్టి ఉంచండి. మీ నాభిలో ఉన్నటువంటి మీ మణిపూరకం మీదే మీ టోటల్ ఫోకస్ పెట్టండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. మీ చూపు మీ మణిపూరకం మీద, మీ నాభిస్థానంలో ఉన్నటువంటి మణిపూరకం మీద చూపును ఉంచండి. అది విజిబుల్ లైట్ పౌనపుణ్యంతో ప్రకంపిస్తుంది. అంటే సాధారణ కాంతి స్థాయి పౌనపుణ్యం. అది కాన్షియస్ అవేర్నెస్లో ఉంటుంది. దీనికి గ్లాండ్స్, అసోసియేషన్ గ్లాండ్స్, లివర్ ప్రాంకియాసిస్ అనేటువంటి గ్లాండ్స్ దీనికి అసోసియేషన్లో ఉంటాయి. ఆ మణిపూరక చక్రాన్ని శ్రద్ధగా మీరు మీ చూపుతో, మీ అంతర్చూపుతో, మీ త్రినేత్రంతో, మీ దివ్య చక్షువుతో, మీ థర్డ్ ఐతో దాన్ని చూస్తూ ఉండండి. మీ థర్డ్ ఐతో మీరు దాన్ని చూస్తున్నప్పుడు మీ బ్రెయిన్లో ఉన్న ఆలోచన
మీ చక్రానికి చేరుకుంటుంది. మీ మణిపూరక సెంటర్‌కి చేరుకుంటుంది. మీ మదిలో మెదులుతున్న ఆలోచన. ఏం మెదులుతుంది మీ మదిలో ఆలోచన? మీకు ఒకటే ఆలోచన. ఇక నుంచి ఎలాంటి కుట్ర, కుతంత్రాలు కానీ, ఎలాంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు కానీ, అధికారానికి సంబంధించిన ఆలోచనలు కానీ, లొంగుబాటుకి సంబంధించిన ఆలోచనలు కానీ, మీ మీద మీరు నిందలు వేసుకోవడానికి సంబంధించిన ఆలోచనలు కానీ, వేరే వారి మీద నింద వేసుకోవడానికి సంబంధించిన ఆలోచనలు కానీ, ఇలాంటి ఏ ఆలోచనలైనా కూడా అక్కడ తిష్ట వేసుకొని ఉంటే మీ మణిపూరక చక్రం, మీ సోలార్ ఫ్లెక్సెస్ ఒక అగ్నిదేవుడి వలె అలాంటి ఆలోచనలు అన్నింటినీ దహించి వేయడం మీరు చూడండి. ఎస్, focus on pure Manipuraka, pure solar plexus. మీ మణిపూరక చక్రం మీ యొక్క ఆలోచనను గ్రహించింది. స్వార్థము లేని, అధికారము లేని, అజమాయిషీ లేని, పరనింద లేని, అపరాధ భావన లేని ఒక చైతన్యపు అవగాహన మీకు కావాలి అన్నటువంటి మీ ఆలోచన మీ మణిపూరక చక్రం, ప్యూర్ మణిపూరక చక్ర దాన్ని అందుకుంది, దాన్ని స్వీకరించింది. దానికి సూడోగా ఉన్నటువంటి చక్రాలోని దానికి అసోసియేట్ అయినటువంటి పవర్, కంట్రోల్, ద టైరాన్సీ, సెల్ఫిష్నెస్, గిల్టీ కాన్షియస్నెస్, విక్టిమైజేషన్ ఇవన్నీ కూడా దహనమవుతున్నాయి. ప్యూర్ మణిపూరక చక్ర ఒకానొక ప్యూర్గా, ఒకానొక స్వచ్ఛమైన అగ్నిగా మీకు దర్శనమిస్తుంది. దాని మీదే మీ పూర్తి ఫోకస్ చేయండి మాస్టర్స్. స్వచ్ఛమైన మణిపూరక చక్రాన్ని దర్శించండి. కాంతిని వెదజల్లుతూ ఒక సూర్యుడిలాగా కూడా మీరు చూడవచ్చు. ఒక సూర్యుడి కిరణాలలాగా అగ్ని, చెడ్డదాన్ని మొత్తాన్ని దహించి వేసేటువంటి ఒక శుద్ధ హోమ అగ్ని, ఒక హోమాగ్ని గుండంలాగా ఏవైతే మనసులో తిష్ట వేసుకొని ఉన్నాయో, కుట్రకు సంబంధించిన ఆలోచనలు, కుతంత్రాలకు సంబంధించిన ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, అధికారానికి సంబంధించిన ఆలోచనలు, అజమాయిషీకి సంబంధించిన ఆలోచనలు, అపరాధ భావనకు సంబంధించిన ఆలోచనలు, పరనిందకి సంబంధించిన ఆలోచనలన్నీ భస్మమవుతున్నాయి. అన్నీ భస్మమవుతున్నాయి. ఆ స్థానంలో శుద్ధాగ్ని, పవిత్రమైనటువంటి అగ్నితో రగులుతున్నటువంటి మీ మణిపూరక చక్రం ఉంది. మణిలాగానే ప్రకాశిస్తున్నటువంటి, మణికి అంటుకున్నటువంటి మసి మొత్తం కూడా వెళ్ళిపోయింది. మణిలాగా ప్రకాశిస్తున్నటువంటి మీ మణిపూరక చక్రాన్ని దర్శించండి. ఒక సూర్యునిలాగా కూడా మీరు దర్శించవచ్చు. మీ నాభి ప్రాంతంలో, నాభి లోపలి ప్రాంతంలో అలా దాన్ని చూస్తూ ఉండండి. ఇప్పుడు మీకు మీ మణిపూరక చక్రానికి మధ్య ఒక థాట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మీరు సెండ్ చేశారు, అది రిసీవ్ చేసుకుంది. ఒక అనుబంధంలో ఉన్నారు మీరు మీ మణిపూరక చక్రముతోటి. మరి ఈ చక్రానికి
అగ్నిలాగా స్వచ్ఛంగా శుద్ధంగా ధగధగా మెరుస్తూ ఉందే, దీని యొక్క ప్రభావంలో ఉన్నటువంటి గ్రంథులు ఉన్నాయి కదా, దీని రాజ్యం యొక్క పరిధిలోనే, దీని ప్రభావం యొక్క ఆ పరిధిలోనే మీ జీర్ణాశయము ఉంది, మీ అండాశయము ఉంది, మీ కాలేయము ఉంది, మీ క్లోమము ఉంది, ఆ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది, బీజకోశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కూడా మీ మణిపూరక చక్రం ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ప్యూరిటీతో ఉందో, దాని అజమాయిషిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా అంత ప్యూరిటీగా మారిపోతున్నాయి. మీ లివర్ తనలో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ని కూడా భరించగలిగేటువంటి లివర్ తనలో ఏమైనా ఉండుంటే మొత్తాన్ని కూడా క్లీనింగ్ ప్రాసెస్లో వేపర్గా మారి వెళ్ళిపోతున్నాయి. మీ ప్యాంక్రియాసిస్ కానీ అంతా క్లీనప్. మీ జీర్ణాశయము కానీ, జీర్ణ వ్యవస్థలో ఏమైనా అల్సర్స్ లాంటివి ఏమైనా ఉన్నా, లివర్కు సంబంధించినటువంటి సిర్రోసిస్ లాంటివి ఏమైనా ఉన్నా, ప్యాంక్రియాసిస్కి సంబంధించినటువంటి డయాబెటిక్ లాంటివి ఏవైనా ఉన్నా, మీ గర్భాశయానికి సంబంధించినటువంటి పిఎస్ఓడి లాంటివి ఏవైనా ఉన్నా, పురుషులకు సంబంధించినటువంటి అకౌంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా, అన్నింటినీ పూర్తిగా సోలార్ ఫ్లక్సెస్ తీసివేస్తుంది. ఆ చెడు మొత్తాన్ని కూడా దగ్ధం చేస్తుంది. తన నిత్యాగ్నిలో, తన నిత్య పవిత్రమైన అగ్నిలో దగ్ధం చేస్తుంది. వాటిని ఆవరించి ఉన్నటువంటి ఆ డిసీజెస్ని మొత్తాన్ని కూడా దగ్ధం చేస్తుంది. మీరు మీ శరీరం లోపల దాన్ని జాగ్రత్తగా దర్శించవచ్చు, చూడవచ్చు. మీ మూడో కన్ను ద్వారా చూడండి మాస్టర్స్. మీ శరీరం లోపల ఏం జరుగుతుందో కూడా చూసుకోండి. జీర్ణాశయానికి సంబంధించి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు చూసుకోండి. మీ సోలార్ ఫ్లెక్సెస్ తన శుద్ధమైన అగ్నితోటి ఆ చెడు మొత్తాన్ని దగ్ధం చేస్తుంది. లోపల ఏదైనా ఉండకూడనిది ఉంటే దాన్ని చెడు అంటాం మనం. ఉండకూడనిది ఏదైనా ఉంటే దాన్ని దగ్ధం చేసి నీట్గా పవిత్రంగా మారుస్తుంది. మీ గ్యాస్ట్రిక్ సమస్యలున్నా, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ మణిపూరక చక్రం యొక్క యాక్టివేషన్లో ఆ కాంతి కిరణాల వెలుగులో మాడి మసైపోతున్నాయి.